అద్వైత వేద సిద్ధాంతాన్ని మనకు అందించిన ఆది శంకరాచార్యుల జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. శంకర మఠంలో ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. అలాగే శంకర వైభవాన్ని గుర్తు చేసుకున్నారు. కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా అన్నవరంకు చెందిన సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని నియమించిన నేపథ్యంలో ఈ ఏడాది శంకరమఠంలో ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించారు. మరోవైపు కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై గురు పరంపరను వివరించే చిత్రపటాన్ని, కామాక్షి అమ్మవారు, ఆది శంకరుల ప్రతిమలను ప్రతిష్ఠింపజేసి శంకరాచార్యులు రచించిన శివానందలహరి, సౌందర్యలహరి పారాయణం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మన సాంప్రదాయ వైభవాన్ని, భక్తిని చాటి చెబుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామూహిక పారాయణం అనంతరం కామాక్షి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకురాలు మనోరమ మాట్లాడుతూ, అద్వైత సిద్ధాంత స్థాపకులు ఆది శంకరాచార్యుల జయంతి ఈ ఏడాది మరింత ఉత్సాహంగా నిర్వహించామని తెలిపారు. కంచి కామకోటి పీఠానికి తెలుగు నేల నుంచి ఉత్తరాధికారిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నమస్కారం అండి, నా పేరు మనోరమ. ఇక్కడ మన విశాఖపట్నం కంచి కామకోటి శంకర మఠంలో ఈరోజు శంకర జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఇవాళ శంకర జయంతి. రెండవది, మొన్న అక్షయ తృతీయ నాడు మనకి ఉత్తరాధికారి అంటే కంచి మఠానికి 71వ పీఠాధిపతిని నియమించారు. ఇప్పుడు వారి పేరు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆ సందర్భంగా కూడా మనం ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇవి హోమాలు జరుగుతున్నాయి. చండీ హోమం 5 రోజుల నుంచి చేస్తున్నాము. తర్వాత ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ సౌందర్యలహరి, శివానందలహరి శ్రీమతి కొడుకుల లక్ష్మీ కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో సౌందర్యలహరి, శివానందలహరి జరిగాయి. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. ఒక 400-500 మంది దాకా వచ్చారండి. ఈ పారాయణలన్నీ జరిగాయి. సాయంత్రం కచేరీ కూడా ఉంది. ఈరోజు సందర్భం చాలా విశేషమైన రోజు, శంకర జయంతి. అందరూ చాలా ఉత్సాహంతో జరుపుకోవాల్సిన విషయం. అదిను మన ఆంధ్రుడు ఇప్పుడు మన ఆంధ్రదేశం నుంచి ఇంకొక పీఠాధిపతి మనకి రావడం మనందరికీ చాలా ఉత్సవం. ఇది మనందరం చాలా గొప్పగా జరుపుకోవాల్సిన ఉత్సవం. మన ఊరికి దగ్గరగా అన్నవరం వాస్తవ్యులైన ఇప్పుడు వచ్చిన సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అన్నవరం వాస్తవ్యులు అవ్వడం మనం చేసుకున్న పూర్వపుణ్యం. ఎందుకంటే మన ఆంధ్రదేశం నుంచి వెళ్ళడం మన అందరికీ గర్వకారణం అండి. ఈ విషయం గురించే ఈరోజు మనం జరుపుకుంటున్నాం శంకర జయంతి. ఇంకా బాగా అందరూ చేసుకోవాలి. మన హిందూ సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలండి. మన స్వామివారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆలోచన కూడా అదేనండి. మన హిందూ సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి. అందరూ హిందూ సనాతన ధర్మాన్ని పాటించాలి. మన పిల్లలకి కూడా మన హిందూ ధర్మాన్ని నేర్పించాలి. ఇది వారు చెప్పిన సందేశం. ఇది మనందరం చేయాలని ప్రార్థిస్తున్నాము.